గుమగుమలాడే కాకరకాయ వెల్లుల్లి కారం అస్సలు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసుకుంటే. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. కాకరకాయ వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు ఇదిగోండి. ఇక్కడైతే మనం లేత కాకరకాయలు 1/2 కేజీ అయితే తీసుకున్నాము. లేతకాయలు అయితేనే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇదిగోండి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది 1/2 కేజీ కాకరకాయలకి. ఇదిగోండి ఇక్కడ 2 స్పూన్లు కారం అయితే తీసుకున్నాము. ఒక వెల్లుల్లి గడ్డ అయితే తీసుకున్నాము. 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాము. మొదట ఈ కాకరకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 2 సైడ్స్ కట్ చేసేసుకొని ఈ కాకరకాయల్లో ఉండే గింజలు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా నేరుగా కట్ చేసుకొని స్పూను రివర్స్ చేసి ఈ విధంగా తీస్తే గింజలు అయితే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా లేత కాకరకాయలు తీసుకుంటే చూడండి గింజలు కూడా పట్టలేదన్నమాట. ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి. ఓకేనా? అన్ని కాకరకాయలకి ఈ విధంగానే గింజలు తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, తెల్లగడ్డ, జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు. మేమైతే మిక్సీలో వేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట. తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందులోనే బాగా మెత్తగా అయితే మిక్సీ చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో అయితే ఈ మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయల్లో ఈ విధంగా మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్ని కాయలకి ఇలాగే పెట్టేసేయాలన్నమాట. మరి ఎక్కువ పెట్టకుండా కరెక్ట్గా ఎంత పడితే అంతే పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. చేదు అన్నది అస్సలు ఉండదు అనమాట. ఈ కాకరకాయలన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని మూత అయితే పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇదండి 5 నిమిషాలు చిన్న మంట పైన మగ్గించాము. ఇదిగో చూడండి ఒకసారి అయితే కదుపుదాము. మాడిపోకుండా చిన్న మంట పైన మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక 5 నిమిషాలు చిన్న మంట పెట్టుకుని వీటిని మగ్గించామన్నమాట. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా నలిపి వేస్తే సువాసన అనేది వస్తుంది, కరివేపాకు అరోమా. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మరో 5 నిమిషాలు చిన్న మంట పైన మగ్గించుకోవాలి. ఇదిగో చూడండి మన కాకరకాయలు ఎలా మగ్గుతున్నాయో. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గించుకోవాలి. మాడిపోకుండా, అడుగు మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ చిన్న మంట పైన బాగా ఎర్రగా అయితే ఈ కాకరకాయలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని చూస్తున్నారా
ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా, కాకరకాయలకి పెట్టగా ఇక మిగిలింది ఈ కాకరకాయల పైన అయితే వేసేయాలి. కాకరకాయలు వేగిన తర్వాత ఈ మసాలా వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్టే వేయకూడదు. కాకరకాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ మసాలా వేసి ఈ విధంగా అయితే కలిపి మూత పెట్టేసి మరో 2 నిమిషాలు ఈ కాకరకాయలు మగ్గించుకోవాలి. చూడండి కాకరకాయలు ఎలా మగ్గుతున్నాయో, చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ వెల్లుల్లి కారం చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో. ఈ విధంగా అయితే బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. చిన్న మంట పైన ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేయించుకోవాలి, ఆయిల్ బాగా పైకి తేలే వరకు. ఈ విధంగా ఇదిగోండి చూడండి మన కాకరకాయ వెల్లుల్లి కారం ఎంత బాగా వేగుతుందో. ఈ విధంగా అయితే బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం. గుమ్మగుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.